గుడ్ మార్నింగ్ చర్చ్, వెల్కమ్ టు సత్య సంభాషణలు. అదేంటి పాస్టరల్ టాక్స్ అని ప్రారంభం చేసి రెండో రోజు సత్య సంభాషణలు అంటున్నారేంటి అనుకుంటున్నారా? కొన్ని సలహాలు వచ్చాయి, ఆ సలహాలు స్వీకరించాం. కాబట్టే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి సత్య సంభాషణలుగా కొనసాగించబోతా ఉన్నాం. పాస్టర్ గారు గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు కృపను బట్టి బాగానే ఉన్నాం. మన విఐపి ప్రోగ్రాం ఎంతవరకు వచ్చిందండి? ఆదివారం ప్రారంభం చేశాం ప్రసంగాలతో. ప్రజలు స్వీకరించారు, సీరియస్గా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఆడియో ఫైల్స్తో వాళ్ళకి కొంచెం స్పష్టత ఇస్తూ ఉన్నాం. ఏ ప్రార్థనలు చేయాలి అనేటువంటి సహాయం కూడా మనం చేయబోతూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఫలభరితంగా చేస్తాడని నమ్ముతా ఉన్నాను సార్. చాలా మంచిది సార్. అయితే విఐపి అంటే నా దృష్టిలో వెరీ ఇంపార్టెంట్ పర్సన్, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని నేను అనుకుంటూ ఉన్నాను. దానికి మీరు ఏదైనా అర్థాన్ని ఇస్తారా? ఖచ్చితంగా విఐపి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనే భావనే మనం కూడా చూపెడతా ఉన్నాం. ఎవరైనా ఒక వ్యక్తిని ఆ రోజున క్రీస్తు దగ్గరకు తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నామో ఆ పర్సన్ ఖచ్చితంగా మనకు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండాలి. దాంతోపాటే ఈ విఐపి అనే దానికి మనం కూడా కొంత భాష్యం చెప్పాం. వి వెరిఫై, ఐ ఇంటర్సీడ్, పి పుల్ దెమ్ అవుట్. అనగా వారిని వెరిఫై చేయాలా, వారి కోసం విజ్ఞాపన చేయాలా, మూడవది వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా బయటకు లాగాల. ఇది మన ఉద్దేశం. చాలా మంచిగా వివరించారు పాస్టర్ గారు. అయితే నిన్నటి దినాన వెరిఫై గురించి మాట్లాడారు మీరు. అంటే ఒక వ్యక్తి గురించి ఏ విధంగా మనం కనుక్కోవాలా, ఆ వ్యక్తి గురించి ఏ విధంగా సర్వే చేయాలా అనేటువంటి విషయాల గురించి మాట్లాడారు. మరి ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటండి? ఈరోజు రెండో విషయాన్ని గురించి మాట్లాడదాం సార్. ఇంటర్సీడ్, విజ్ఞాపన చేయడం. ఇప్పటికే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, అలాగే కొందరు స్త్రీలు చర్చ్కి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక మంది వారి వారి గృహాల్లోనే ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. విజ్ఞాపన ప్రార్థన ఈ కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా దీన్ని మనం సాధించలేం. అందుకోసం ఖచ్చితంగా సంఘంగా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమే. అవును సార్. బైబిల్ గ్రంథంలో చాలామంది విజ్ఞాపన చేయడం ద్వారా వారి యొక్క ప్రార్థనలకి ఏ విధంగా జవాబు పొందుకున్నారో మనం చూడవచ్చు. ఉదాహరణకి అబ్రహాము లోతును గురించి, సొదొమ గొమొర్రా పట్టణాల గురించి విజ్ఞాపన చేశాడు. దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొత్త నిబంధన గ్రంథంలో కూడా యాకోబు రాస్తూ ఉంటాడు. మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన అంటాడు, బలమైన ప్రార్థన అంటాడు. అసలు మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన అంటే ఏంటి సార్? ఈ మాట ఏలియా గురించి రాయబడింది కదా అండి. మనం పాత నిబంధన గ్రంథంలో ఈ వృత్తాంతం జరిగినటువంటి సందర్భానికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండు తలంపుల మధ్య ఉన్నప్పుడు, సత్యానికి దూరం అవుతా ఉన్నప్పుడు, వారి యొక్క జీవితాల మీదకు, కుటుంబాల మీదకు దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకునేటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రవక్త భారంతో, బాధతో ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. దాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించి అనేక మందిని మరలా సత్యంలోనికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రవక్త మనఃపూర్వకంగా ప్రార్థన చేశాడు, భారంగా ప్రార్థన చేశాడు అనే విషయాన్ని అక్కడ చూడగలుగుతాం పాస్టర్ గారు. అవును సార్. ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఈ మాట రాయబడిందండి, భూమి తన ఫలము ఇచ్చెను. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మనము ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో, విజ్ఞాపన చేస్తున్నామో వారి విషయాల్లో తప్పనిసరిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నేను నమ్ముచున్నాను. తప్పనిసరిగా పాస్టర్ గారు, మనమందరము ఏక హృదయముతో, ఏక మనస్సుతో ప్రభు యందు విశ్వాసం ఉంచి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎగ్జాక్ట్లీ పాస్టర్ గారు, మీరు చెప్పినటువంటి మాట చాలా బాగుంది. దేవుడు మన ప్రార్థనలకు ఫలమిచ్చేటువంటి వాడు.
అంత మాత్రమే కాదు, అక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ మానవ సామర్థ్యంలో లేని ఒక అద్భుతం కూడా జరిగింది. అలాగనే ఇప్పుడు కూడా మనం చేయబోయేటువంటి కార్యం మన మానవ సామర్థ్యంలో లేనటువంటి విషయం. హృదయాలను తెరవాల్సింది, మనోనేత్రాలను తెరవాల్సింది, అంధత్వాన్ని తొలగించాల్సింది దేవుడు మాత్రమే. కాబట్టి ఇది దేవుడే చేయగలగాల, దేవుడే మన ప్రార్థనలకు ఫలమివ్వాలా. పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి, ఈ రోజుకి ముగిద్దాం. అలాగే సార్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఎవరినైతే గురుగా పెట్టుకుని ప్రార్థన చేయుచున్నారో, విజ్ఞాపన చేయుచున్నారో వారందరి కోసం ప్రార్థన చేయుచున్నాం. మీ యొక్క వాక్యం సెలవిస్తుంది, మనపూర్వకంగా చేసినటువంటి ప్రార్థన మీ యొక్క సన్నిధానమునకు చేరి ఫలాన్ని చేకూరుస్తుందని. కాబట్టి ప్రభువా, ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క ప్రార్థనకి జవాబును దయచేయండి, ఫలాన్ని దయచేయండి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.